2025 సంవత్సరం జూన్ నెల 5వ రాశి అయినటువంటి సింహరాశి వారికి ఏ విధంగా ఉంది జూన్ నెలలో తెలియజేస్తారు గురుగారు? 2025 సంవత్సరం జూన్ నెల సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. సింహస్యాధిపతి సూర్య, సింహరాశికి అధిపతి సూర్యుడు. కానీ రవి బుధులిద్దరు కూడా స్వక్షేత్రంలో మిథునంలో గురువుతో సహా కలిసి ఏకాదశి స్థానంలో ఉన్నారు. మరి ఒక రకంగా ఆలోచిస్తే సింహరాశికి పట్టపగ్గాలు లేవు, ఎవడు కూడా ఆపగలవాడు లేడు. ఇప్పుడు బ్రహ్మాస్త్రం ఉంది. ఒకప్పుడు దేవతల కాలంలో మన ప్రభుత్వంలో కూడా బ్రహ్మోసే అని ఒకటి పెట్టారు. బ్రహ్మాస్త్రం లాంటి జాతకం ఇది, చాలా బాగుంది. అయితే ఈ రాశి కూడా ఏమైందంటే అష్టమ శని, జన్మకుజుడు, వీళ్ళు మాత్రం పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నారు. దీనివల్ల సమస్యలు పెరగటానికి బాగా అవకాశం ఉంది. దేనికైనా సరే సమస్యలు పెరగటానికి లేకుండా చూసుకోవాలి. సమస్య కోరిక వల్లే సమస్య పెరుగుతుంది. ఈ కోరిక ఎట్లా ఉందంటే బంగారమే కాదండి, ఇప్పుడు బంగారం కొనుక్కుంటేనే కాదన్నాం, గుడ్డలు మాత్రం విపరీతంగా కొంటున్నారు. గుడ్డల్లో మాత్రం మరి ఎన్ని రకాల గుడ్డలు అంటే 7 రకాలు అనుకోండి, 7 రంగులు కావాలి. జ్యోతిష్యంలో చెబుతున్నారు. మరి బలానా రోజు బలానా కెంపు ఆదివారం, సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం పచ్చ, గురువారం మరి గోల్డు, శుక్రవారం ఇట్లా రంగులు, శనివారం నీలం. సరే, గుడ్డలతో పాటు చెవులకి, ముక్కులకి, చేతుల గాజులు సర్వం వాళ్ళ మొత్తం ఇందులో ఆడవాళ్ళ మీద పోతుంది అనిపిస్తుంది. ఇవన్నీ ధరించడానికి ఇది ఫ్యాన్సీ ఐటమ్స్ తయారవుతున్నాయి. ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవాళ ఉన్న ఫ్యాన్సీ ఐటమ్ రేపు ఉంటుందా. ఇవాళ బంగారం కొనలేకపోతున్నారు కాబట్టి 1 గ్రామ్ గోల్డులో రకరకాల ఆభరణాలు, రకరకాల డ్రెస్సులు, మా అమ్మాయి తిరుగుతుంది, రకరకాల డ్రెస్సులు. దీనివల్ల ఎంత నష్టపడుతున్నారు, వచ్చింది ఎంత ఖర్చు అవుతుంది, మన ఆదాయం ఎట్లా ఉంది. ఇవాళ ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఒక పిల్లవాడికి ఎల్కేజీలో చేర్చాలంటే కనీసం 30-40 వేలు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నేను ప్రత్యేకించి గుర్తు చేస్తున్నా, పిల్లల చదువు చాలా ముఖ్యం. చదువులో కూడా మమ్మీ డాడీ కాదు, అమ్మ నాన్న కావాలి ఒకటి. తర్వాత చదువులో ఏం కావాలి అంటే, ఒకప్పుడు భర్తృహరి సుభాషితాలు, సుమతి శతకం, వేమన శతకం, మరి ఇట్లా భాగవతంలో పద్యాలు, ఇట్లాంటివన్నీ చెప్పారు. మరి పద్య భాగం, గద్య భాగం, ఇన్ని రకాలు వచ్చినాయి. అవేమో చదువు, ఇది ఉద్యోగం చదువు. ఉద్యోగం చదువు కంటే చదువు జ్ఞానం కలిగిన చదువు, ప్రవర్తన కలిగిన చదువు కావాలి. కనీసం స్కూల్లో ఎన్ని ఖర్చు పెట్టి 40 వేలు పెట్టే బదులు కనీసం ప్రతిరోజు ఒక్క 10 నిమిషాలు, ఎవరైనా సరే తెలుగు రాయటం చేత కాదు, తెలుగు అక్షరాలు రావు, తెలుగులో చెప్పలేరు, ఏంటి యాంటంటే చీమంటాడు కానీ చీమ అని తెలుగులో ఉంటే మాత్రం చెప్పలేడు. టీవీలో అదే చదువు. ఇవన్నీ పతనానికే బాగుపడటానికే. ముందు హిందూ సాంప్రదాయం దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు చెప్పారు. నేను కూడా భాషా ప్రయోగం చదువుకున్న రోజుల్లో అందరి మాస్టర్ల కంటే తెలుగు మాస్టర్ల జీతాలు తక్కువ. తెలుగు మాస్టర్ల జీతాలు తక్కువ వస్తున్నాయి.
కాబట్టి తెలుగు చదువుకోవాలి. అయితే ఈ రాశి వాళ్ళకి ఏకాశంలో రవిబుధుడు బాగున్నారు, గురువు బాగున్నాడు. అయితే అష్టమ శని మాత్రం పూర్తిగా నష్టం, జాగ్రత్త పడటం మంచిది. మరి ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది. ఈ సింహరాశి వాళ్ళకి కూడా చాలా కష్టాలు. సింహరాశిలో కుజకేతువులు ఉన్నారు, అష్టమంలో శని ఉన్నాడు. వీళ్ళ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఏదైనా చెప్పేది ఒకటే మాట, అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి, సరసమైన ఖర్చులు పెట్టుకోవాలి, బంగారం కొనుక్కోవాలి, సరసమైన జ్ఞానం కలిగిన చదువుకోవాలి. దానికోసం ఇన్ని చెప్పాను. స్వస్తి. ధన్యవాదాలు గురువు.